మీరేమో ఓట్లకు పైసలు వేసారు. కేసీఆర్ నాట్లకు పైసలు వేసారు. 11 శాతం నాట్లకు రైతు బంధు ఇచ్చిన నాయకుడు, రైతు బాంధవుడు కేసీఆర్. నువ్వు పార్లమెంట్ ఎలక్షన్లకు మళ్ళీ పంచాయతీ ఎలక్షన్లకు ఓట్లకు పైసలు వేసినావు. మధ్యలో రెండింటికి కొట్టి దాని సంగతి చెప్పు ఫస్ట్. ఇవాళ కేసీఆర్ ఓట్ల గురించి ఎన్నడూ ఆలోచించలే. రైతు బంధు పెట్టినాడు ఓట్లు ఉన్నాయా? ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ మేము రైతు బంధు ఇస్తాము అని మీరెక్క ఓట్లు వేయించుకుంటారా? గెలిచిన తర్వాత రైతుకి ఏం కావాలనో ఆలోచించి 2018లో రైతు బంధును సృష్టించిండు కేసీఆర్. ఓట్ల కోసం చెప్పారు. ఊర్లలో కేసీఆర్ ఉండగా రోజు చెత్త ఎత్తిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు ఎత్తినాక చెత్తబండి బంద్ అయింది, ట్రాక్టర్ వస్తలేదని ప్రజలకు తెలియదా? కాలిపోయిన బుగ్గలు ఊర్లలో ప్రజలకు తెలివయా? దవాఖానలో పోతే కేసీఆర్ కిట్టొత్త లేదు, సూది లేదు, మంది లేదు అనేది ప్రజలకు తెలియదా? ఇలా కాలేజీలు చదువుకునే పిల్లలకు 20 నెలల నుంచి ₹1 ఫీజు రియంబర్స్మెంట్ చేయక నువ్వు పిల్లల చదువులు ఆగం చేసిన విషయం తల్లిదండ్రులకు తెలియదా? నువ్వు ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడి చిల్లర ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు మిమ్మల్ని, మీ కాంగ్రెస్ పార్టీని మళ్ళా 10 ఏళ్ళ దాకా మొలకెత్తనీయరు. నువ్వు ఏడాది అర్థంకి ఎలక్షన్ ఎందుకు పెట్టలేదా? నీకు భయం పట్టుకున్నది ఓడిపోతావు. భయం పట్టుకొని ఇప్పుడేదో ఎలక్షన్లో పెట్టిన రైతు బంద్ చేసి నయా నాటకానికి తెరలేపి కొత్త కథ పెట్టింది. దాంట్లో కూడా చాలా కోతలు పెట్టింది.